పేదల సేవలో పింఛన్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ఒక మాట చెప్పాను, 20,000 ఇస్తా అన్నాం. 20,000 ఇచ్చి రైతును ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్ లో వేస్తాం. స్త్రీ శక్తి ఇప్పుడు ఫ్రీగా ఏ బస్సు అయినా దర్జాగా ఎక్కి ఎక్కడికి పోవాలంటే ఇష్టమైన చోటుకి పోయి వచ్చేట్టుగా మా ఆడబిడ్డలకు వెసులుబాటు కల్పించి అవునా కాదా అని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకు కష్టం రాకూడదని నేనే దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో, చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ రోజు చెప్తున్నా మీకు, రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తా ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తా ఉంది. ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. మొన్ననే శ్రీ సిటీకి వెళ్ళాను. అక్కడ హీరో మోటార్ ప్రపంచం కేంద్రంగా స్పేర్ పార్ట్స్ అన్ని తయారు చేసి గ్లోబల్ హబ్ గా చేసే పరిస్థితికి వచ్చారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఫౌండేషన్ వేసాం. 28లో ప్రారంభిస్తున్నాం. కరూరు జిల్లా హిందూపూర్ లో ఏరోస్పేస్ గాని డిఫెన్స్ గాని వస్తుంది. కర్నూలు డ్రోన్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొప్పర్తిలో, తిరుపతిలో వస్తా ఉంది. కియా మోటార్ వచ్చింది, హీరో మోటార్ వచ్చింది. రేపో ఎల్లుండో ఇక్కడనే రాయల్ ఎన్ఫీల్డ్